మరో నెలన్నర రోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్ ఈసారి పొట్టి ప్రపంచ కప్ను తప్పక సాధించాలనే కసితో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా సెలెక్టర్లు జట్టు కూర్పుపై సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని ఓపెనర్గా బరిలోకి దించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. కోహ్లీకి బ్యాకప్ ఓపెనర్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారు. సాధారణంగా రన్ మెషిన్ కోహ్లీ వన్డౌన్లో బ్యాటింగ్కు వస్తాడు. కానీ కోహ్లీ స్ట్రైక్ రేట్ను దృష్టిలో పెట్టుకుని కోహ్లీని ఓపెనర్గా పంపించాలని యోచిస్తున్నారు. టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున ఓపెనర్గా కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. 9 మ్యాచ్లో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ 57 సగటుతో 400 పరుగులు సాధించాడు. తన ఓవరాల్ సగటు 51 కంటే ఓపెనర్గా వచ్చినప్పుడే విరాట్ ఎక్కువగా పరుగులు చేశాడు. అంతేగాక పొట్టి ఫార్మాట్లో ఆఫ్ఘనిస్తాన్పై కోహ్లీ ఓపెనర్గానే సెంచరీ సాధించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ కోహ్లీ ఓపెనర్గా సత్తా చాటుతున్నాడు. కోహ్లీ 7 మ్యాచ్లో 72 సగటుతో 361 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన వీరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచి ఆరెంజ్ క్యాప్ను కూడా అందుకున్నాడు. రోహిత్తో పాటు కోహ్లీ ఓపెనర్గా వస్తే తుది జట్టు కూర్పు కూడా ఈజీ అవుతుందని సెలెక్టర్లు అభిప్రాయపడుతున్నారు.